వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. బద్రి 2000 సంవత్సరం ఏప్రిల్ 20న విడుదలైనటువంటి సినిమా. అంటే ఈ ఏప్రిల్ 20కి ఆ సినిమా విడుదలై సరిగ్గా 25 సంవత్సరాలు, అంటే సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోబోతుంది ఆ సినిమా విడుదలై. పవన్ కళ్యాణ్ని ఒక మాస్ స్టారుగా నిలబెట్టడంలో ఈ బద్రి సినిమా ఒక కీలక పాత్ర వహించింది అని చెప్పి విమర్శకులు, విశ్లేషకులు భావిస్తారు. ఆ సినిమాతోటే పూరి జగన్నాథ్ లాంటి ఒక ప్రతిభావంతుడైనటువంటి దర్శకుడు మనకు లభించాడు. అంటే ఆయన కెరీర్ కూడా ఈ సినిమాతో 25 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. అదే సినిమాతోటి రేణు దేశాయ్ గారు మన తెలుగు చిత్ర పరిశ్రమకి కథానాయకగా పరిచయం అయ్యారు. హృతిక్ రోషన్ సరసన నటించినటువంటి సినిమాతోటి హీరోయిన్గా మంచి లాంచింగ్ ఇచ్చి తెలుగులో ఈ సినిమాతోటే పరిచయం అయినటువంటి అమీషా పటేల్. సో ఇలాంటి తారాగణం నందగోపాల్ అనేటువంటి ఒక పవర్ఫుల్ విలన్గా నటించినటువంటి ప్రకాష్ రాజ్. సో ఆ ప్రకాష్ రాజ్ తోటి పవన్ కళ్యాణ్ కాన్ఫ్రంటేషన్ సీన్స్ అనేవి ఈ సినిమాలో ఒక ఐకానిక్ సీన్స్గా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానం సంపాదించుకున్నాయి. అలాంటి సినిమాకి సో పవన్ కళ్యాణ్ లాంటి ఒక హీరోకి ఆయన ఎక్కువగా డూపులు అనేవి లేకుండా తానే స్వయంగా క్లిష్టమైనటువంటి ఫైట్లు కూడా స్వయంగా చేస్తాడని పేరుటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఫైట్స్ కంపోజ్ చేసినటువంటి సీనియర్ ఫైట్ మాస్టర్ ఇప్పుడు మన ముందున్నారు, ఆయన విజయ్. ఆ సినిమాకి అన్ని యాక్షన్ సీక్వెన్స్లకి ఆయనే కొరియోగ్రఫీ చేశారు. ఇప్పుడు ఆయన బద్రి సినిమా సంబంధించినటువంటి ఆ జ్ఞాపకాలను మనతో పంచుకోబోతున్నారు. నమస్కారం మాస్టర్. నమస్కారం మూర్తి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం ఇలా కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. సో అంటే సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోబోతున్నటువంటి ఒక సినిమా బద్రి, అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అంటే మాస్ స్టార్గా. అంతకుముందు తమ్ముడు అనే సినిమా చేశారు, ఒక యాక్షన్ ఫిలిం. ఆ వెంటనే దానికి ఫాలోఅప్గా వచ్చినటువంటి సినిమా ఈ బద్రి. సో దీంతో ఆయన మాస్లోకి విపరీతంగా వెళ్ళిపోయాడు అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తారు. సో ఆ సినిమాకి ఒక ఫైట్ మాస్టర్గా పనిచేసినటువంటి ఆ అనుభవం తలుచుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏమైనా ఆ జ్ఞాపకాలు ఏమన్నా మాతో షేర్ చేసుకోండి. బద్రి 25 ఏళ్ళు అయిపోయింది. మంచి జర్నీ తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే నమ్మశక్యంగా కూడా లేదా ఆ సినిమా చెప్తే 25 ఏళ్ళు అయిందంటే. అస్సలు లేదండి, అంటే స్వీట్ మెమొరీస్ అవన్నీ. బద్రి అనే సినిమా కళ్యాణ్ గారికి పేరు తెచ్చి పెట్టింది అనే దానికన్నాను మాలాంటి టెక్నీషియన్స్కి. ఇప్పుడు ఫైట్ మాస్టర్గా నేను అవ్వచ్చు విజయ్, అప్పటికే పెద్ద కెమెరామెన్ గారు మధు అంబట్ గారు, ఆయన్ని కూడా మధు అంబట్ గారు అన్నట్టు ఆయన్ని, అలాగే మీకు అందరికి మన అందరికి తెలిసిన డైరెక్టర్ పూరి జగన్ గారు, ఇండస్ట్రీని అలా అతను రైటింగ్తో అవ్వచ్చు, డైలాగ్తో ఊపారు ఆయన అవ్వచ్చు. ప్లస్ ప్రకాష్ రాజ్ గారు మీరు అన్నట్టు కాంబినేషన్ చేసింది మందాన క్యారెక్టర్ తనవచ్చు, ఇద్దరు హీరోయిన్లు అవ్వచ్చు. అలాగే మా ఆనంద్ సాయి గారు ఆర్ట్ డైరెక్టర్ తనవచ్చు. ప్లస్ మన హరీష్ పాయ్ కొరియోగ్రాఫర్, డాన్స్ కొరియోగ్రాఫర్ హరీష్ పాయ్ అవ్వచ్చు. వీళ్ళందరినీ మా అందరినీ ఒక స్థాయిలో తీసుకెళ్ళి పెట్టేసిందండి ఆ బద్రి అనే సినిమా. వీటన్నిటికీ సపోర్ట్ చేసిన మా నిర్మాత త్రివిక్రమ్ రామారావు గారు, మేమందరం ఆయన ఉన్నా లేకపోతే మేము ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాం. కాకపోతే బద్రి యాక్షన్స్ అని అంటే, యాక్షన్ అనే దానికన్నాను కళ్యాణ్ గారికి అప్పటి నుంచి ముందు నుంచి ఒక స్టైల్ అనేది ఒకటి ఉంది. తనకంటూ ఒక స్టైల్, తనకంటూ ఒక ఆర్ట్లోనే ఒక అవగాహన ఉన్న ఒక హీరో ఆయన. ఎందుకంటే తను ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో ప్రవీణ్ అవటం, బాగా ట్రైన్డ్. చాలా మందికి తెలుసో తెలియదు కానీ తను ప్రతి ఒక్క దాంట్లో, ఇప్పుడు నుంచాక్ అంటే ఏంటి, టోఫా అంటే ఏంటి, సాయి అంటే ఏంటి, కటానా అంటే ఏంటి, కత్తి అంటే ఏంటి, తల్వార్ అంటే ఏంటి, వీటన్నిటికి మీద అవగాహన ఉన్న వ్యక్తి ఆయన. అంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉండే, ఆయుధాలు ఏవైతే ఉండేవో ప్రతి ఒక్క దాని మీద ఆయనకి నీట్ అయిన ఒక అవగాహన ఉన్న వ్యక్తి.
అందువల్లనే ఆయన చేసే ఏ మూవీ కూడా, తమ్ముడు చేశాను, నేనే చేశాను కలిసి ఆయనతో. ఆ తమ్ముళ్ళు కూడా ఎంత కష్టపడ్డారని, ఎంత కేర్ తీసుకున్నారు. అలా ఒక ఆర్ట్ మీద ఉన్న ఆయన ఒక నమ్మకం, అలాగే టోటల్గా సినిమా మీద ఉన్న ఒక ప్యాషన్. అంటే ఆయన ఒకటి పట్టుకున్నారంటే వదలరు. దాని మీద అదే పట్టుతో ఉన్న ఒక వ్యక్తి ఆయన. అంటే బిగినింగ్ డేస్ లో నుంచి ఆయనలో ఉంది, అది ఊరిపోయి ఉంది. అందువల్లనే బద్రి అనే సినిమాకి అంతటి యాక్షన్ కావచ్చు, ప్రతి ఒక్కదానికి పేరు వచ్చింది దాంట్లో. ముఖ్యంగా విజయ్ అనే ఫైట్ మాస్టర్, ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ గోస్ టు మా హీరో గారు, అంతే, కళ్యాణ్ గారు. అంటే ఆయన ఎంకరేజ్ చేసే విధానమే అలా ఉంటుంది. అంటే టైం ఇస్తారు, అంటే మిగతా వాళ్ళు ఇవ్వరని కాదు, తనకంటూ ఒక ట్రెండ్, ఒక ప్యాషన్ ఉన్న పర్సన్ ఆయన. దాంట్లోకి ఒక టెక్నీషియన్ దిగాలి, రావాలంటే కొంచెం టైం పట్టుద్ది. పైగా నేను ఒక చిన్న ఆర్ట్ నేర్చుకున్న వ్యక్తిని నేను కూడా. అందువల్ల నాకు ఆయన సినిమాలు అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఖుషి అవ్వచ్చు, బద్రి అవ్వచ్చు, గంగతో రాంబాబు అవ్వచ్చు, ఇలాగ అన్ని నెంబర్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఓజీ, హరిహర వీరమల్లు స్టిల్ ఇప్పుడు చేస్తున్నాను నేను. అంటే పని చేస్తున్నారా మీరు? చేస్తున్నానండి, రెండు సినిమాలు. సూపర్. అంటే ఇది ఇలా కలవడం, కుదరడం చాలా కష్టం. అందువల్లనే ఆయనకి ఎంత పేరు తెచ్చిపెట్టిందో నాకు తెలీదు, కానీ ఆయన స్టార్, ఆయన మా అందరినీ ఒక స్థాయిలో తీసుకొచ్చి పెట్టింది ఆ బద్రి. ఇంకా ఫైట్స్ అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకున్న విషయమే అది. అంటే బద్రి ఇలాగ ఉండాలి ఫైట్, నన్ను వేరే ఒక దీంట్లో వెళ్ళినప్పుడు అడిగేవాళ్ళు, అలాంటి యాక్షన్ కావాలంటే, అలా కావాలంటే, అంటే అది అలా రాదు. ఆయన బాడీ లాంగ్వేజ్ వేరు, ఆయన స్టైల్ వేరు, ఆయన చేసే పద్ధతి వేరు, ఆయన దాంట్లోనే ఉండి తీసుకెళ్ళిపోతారు అందరినీ. అంటే ఈ ప్రాజెక్ట్ లోకి ప్రత్యేకించి బద్రి అనేది మీరు ఆయన ఛాయిసా లేకపోతే జగన్ గారి ఛాయిసా? అంటే హీరో గారు, జగన్ గారు ఇద్దరు ఛాయిస్. ఓకే. నేను పనిచేయడం అనేది మాకు అలాంటి సినిమాలు దొరకడం కూడా కష్టం కదండి. అవును. అంటే అలాంటి హీరోతో అలాంటి పని చేయడం అనేది మాకు ఒక ఇది. అంటే అందులో ఎవరు చేస్తున్నా ఎలా ఉండేదో తెలియదు, నేను చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మమ్మల్ని అలాగే ఇన్నేళ్ళు మళ్ళీ నేను జాబ్ చేస్తున్నానంటే అలాంటి సినిమాలు ఆయనతో ఉన్న ఒక డెడికేషనే మమ్మల్ని అలాగే తీసుకెళ్తూ ఉందనే నేను నా పర్సనల్గా ఫీల్ అవుతాను. నేను అది, అంటే నన్ను విజయ్ అనే వ్యక్తిని 25 ఏళ్ళు అయినా కానీ ఇంకా నన్ను ట్రావెల్ చేస్తున్న సినిమాలు చేస్తున్నానంటే అలాంటి సినిమాలు, అలాంటి హీరోలు అవ్వచ్చు నాకు. అంటే అంటే ఈ ట్రెండ్ అనేదాన్ని ఇలా ఉండాలి, ఇలా ఫాలో అవ్వాలి అని ఎవ్రీ టైం గుర్తు చేస్తూ ఉందే ఉన్నారు అని అనిపిస్తుంది ఇప్పటికి నాకు. అంటే ఈ ఫైట్ కంపోజ్ చేసే విషయంలో సో జగన్ ఏమైనా సూచనలు చేసేవాళ్ళ, నాకు ఇలా ఫైట్స్ కావాలని చెప్పేవాళ్ళ, లేకపోతే కళ్యాణ్ గారు ఏమైనా చెప్పేవాళ్ళ? ఎందుకంటే అప్పటికే మీరు ఆయనతోటి తమ్ముడు చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన ఏంటో మీకు అవగాహన ఉంది. సో ఈ ఫైట్స్ కంపోజిషన్ విషయంలో సో ఎవరి యొక్క ఇది? కళ్యాణ్ గారిదండి. ఓకే. అంటే కళ్యాణ్ గారిది అనే దానికన్నాను స్క్రిప్ట్లోనే, కథలోనే ఆ లైన్ దొరికేది మాకు. ప్రకాష్ రాజ్ గొప్ప యాక్టర్, అతని కాంబినేషన్ వస్తుంది అంటే ఈయన ఎదుర్కోవాలి అన్నప్పుడు ఉన్న ఒక టఫ్నెస్ ఉంది చూసారా, అందులోనే మాకు రైటింగ్ వైజ్గా జగన్ గారు ఇచ్చేసేవారు. ఓకే. ఇంకా హీరో గారి వైజ్గా తీసుకుంటే ఈయనకు ఒక ఆర్ట్ మీద ఉన్న దాని మీద రొటీన్గా ఉండకూడదు, తనతో వస్తే ఎలా డీల్ చేయాలి, ఎలా ఆపాలి, ఎక్కడ లెగాలి, ఎక్కడ తగ్గాలి, అంటే ఎక్కడి నుంచి కొడితే బెటర్, ఎలా కొడితే బెటరు, ఎలా తీసుకుంటే బెటరు, అసలు ఇక్కడ కొట్టాలన్నా వద్దా, అలాంటి డిస్కషన్ బాగా ఉండేది. కొడితే ఎలా కొట్టాలి, ఓకే, అంటే భయపెడితే ఎలా భయపెట్టాలి, అంటే ఎక్కువ రియలిస్టిక్ అప్రోచ్ తోటే ఎక్కువగా ఉండేది. అంటే సహజంగా మన బిహేవియర్ ఎలా ఉంటుంది, నేను తప్పు చేయలేదు, నా బిహేవియర్ ఎలా ఉంటుంది, నేను ఎక్కడో బై మిస్టేక్ చేశాను, ఆ ఒప్పుకునే తత్వం ఉందా లేదా మనకు ఒప్పుకోవాలి. అదే యాక్షన్లోకి తీసుకొచ్చేవారు ఆయన. ఓకే. ఇప్పుడు దాంట్లో అలా ప్రకాష్ గారి సిస్టర్ని లవ్ చేస్తారు, లవ్ చేసినంత మాత్రం లవ్ అనేది యాక్సెప్ట్ చేసుకోవాలి. అన్నగా తనకి ఇష్టం లేకపోవచ్చు. యాక్చువల్గా అది కూడా
వెన్నెల క్యారెక్టర్ చేసినటువంటి రేణు దేశాయ్ గారు చేసిన ఒక ఛాలెంజ్. సో వీళ్ళిద్దరు ఇష్టపడుతుంటారు, ఒకరంటే ఇష్టం. వెన్నెలకి తనంటే బద్రి అంటే చాలా విపరీతమైన ఇష్టం. మనసులో అతను పెళ్లి చేసుకోవడం, కానీ ఒక ఛాలెంజ్, ఆ అమ్మాయిని చేయగలుగుతావా అని. అలా వెళ్ళి అంటే అదే ఇప్పుడు నువ్వెక్కడున్నావు చెప్పు, నువ్వెక్కడున్నావు చెప్పరా అని అడగడం అనేది. అంటే అవును, నువ్వు ఎక్కడున్నావు చెప్పు అంటే ఇప్పుడు నువ్వెక్కడున్నావు చెప్పు అంటే నువ్వు నా దగ్గర, నేను నీ దగ్గర వస్తున్నా చెప్పడం అనేది ఒకటి చూసారా, అదే యాక్షన్ లీడ్ చేస్తుండేది ఎప్పుడు కూడా. అది అదే యాక్షన్ డిజైన్ చేసింది, అదే దాంట్లో ఇంకా మేమంతా కలిసి పనిచేసినందువల్ల అది అవుట్పుట్ పేరు అన్ని విధాలుగా అలా తీసుకురావడం. ఓకే, అంటే మీరు దీనికోసం ఆయనతో ఎన్ని రోజులు వర్క్ చేసి ఉంటారు, ఐడియా ఉందా బద్రికి? మెంబర్ ఆఫ్ టైం అండి. అంటే మొత్తం 3 యాక్షన్స్ అందులోనా ఎక్కువ ఉన్నాయండి. అంటే ప్రతి ఒక్క యాక్షన్ కి ఒక 2-3 డేస్ అనేది ఒక రిహార్సల్స్ లాగా ఉండేది అప్పట్లోనే. ఇప్పుడు రిహార్సల్ చేస్తున్నారు, యాక్షన్ ముందంటే ఒకసారి రిహార్సల్ చేద్దామని. ఆయన ముందు నుంచే లొకేషన్ లోనే చిన్న ఒక ఇది రన్ చేసేవారు ఆయన. తను ఇటు నుంచి రమ్మ, తను ఇలా నేను ఇలా వెళ్తాను, నన్ను ఇలా బిహేవ్ చేస్తే బాగుంటుంది, నన్ను ఇలా హోల్డ్ చేస్తే బాగుంటుంది, నన్ను ఇలా ఆపితే బాగుంటుంది, నేను ఇక్కడ ఆపుతున్నప్పుడు వెనక నుంచి ఒకటి పట్టేసుకుని, ఇలాంటివి నీట్ ఆయనలో అలా కదులుతూ ఉండేది. దాంతోపాటు నా మైండ్ సెట్ కూడా అలాగే ఉండేది. అంటే నాకు ఒక 10 మంది కత్తులతో వస్తున్నారు అని అంటే భయపడాలన్నా వాళ్ళని చూసి, లేదు వెనక్కి అడుగేయాలన్నా, ఎవరైనా హెల్ప్ తీసుకోవాలా అనేది అందరిలో కలిగేది. కానీ నాలో ఆ 10 మంది వస్తున్నారంటే నేను వాళ్ళ దూరేయాలనేది నా మైండ్ సెట్ ఉండేది. అంటే నాకు ఆ 10 మంది నాకు టార్గెట్, నా కత్తులకి నాకు ఎప్పుడు టార్గెట్. నిజం చెప్తున్నాను, స్టిల్ ఇప్పటికీ ఇంతే నాకు. అంటే అలా అని చెప్పి నేను ఫైట్ అనే ఉద్దేశం నాది కాదు, మెంటాలిటీ, క్యారెక్టర్, వెళ్ళిపోవడమే. అంటే ఆడికి నన్ను కొడతాననేది ఉండొచ్చేమో, దాన్ని నేను ఆడు కొట్టేలోపు నేనేం చేస్తానని నా మైండ్ సెట్. అంటే ఈ మనం ముందే రెస్పాండ్ అయిపోవాలి. అందువల్లే ఆ మైండ్ ఇలా ఉంది కాబట్టి ఆయన మైండ్ కూడా ఇంకా ముందు ఉంది కాబట్టి ఆ కలిసిన విధానం, ఆ యాక్షన్ అంత క్లియర్ గా డిజైన్ అయింది. సో పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఆయన ఒక యాక్టర్గా అలా పక్కన పెడితే, అంటే అప్పుడు ఆయన ఒక అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతోటి వచ్చినప్పుడు ఆ చేతులు ఇలా పెట్టి వాటి మీద వెహికల్స్ టైర్స్ వేసుకునే సీన్ చూసి అందరూ కూడా ఒక స్పెల్ బౌండ్ అయ్యారు. అంటే అప్పుడు దాకా అలా లేవు కదా, ఈ రియల్ గా చేశారని మళ్ళీ రియల్ షాట్ అని చెప్పి వాటిని మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తారు. సో అలాంటి సాహసాలు చేసి, అంటే సినిమా హీరోలు అంటే ఏదో కష్టపడకుండా ఏదో వచ్చేస్తారు, డూపులు చేసేస్తుంటారు అని చెప్పేసి చాలా ఉండేది కాదు. ఇక్కడ నిజంగానే చేస్తారు అనేటువంటి ఒక ట్రెండ్ని ఆయన ఎక్కువగా బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళారు. మీరు చూస్తే ఆయన కెరీర్ ఆ స్టార్టింగ్లో నిజంగా అంత కష్టపడే తత్వం ఆయనలో కనిపించిందా? ఆయనలో అప్పుడులో మీకు ఆయన కష్టపడటమే తెలుసండి. అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళ అన్నయ్య అప్పటికే ఆయన వచ్చేటప్పటికే పెద్ద స్టార్. సో అన్నయ్య అంత పెద్ద స్టార్ అయితే తమ్ముడు ఆ ఛాయల్లో నిలబడటం అనేది చిన్న విషయం కాదు. తను కూడా ఆ రేంజ్ స్టార్ కావటం అనేది మిరకిల్ లాగా, అంటే ఇంకెవరు లేరు మన రేంజ్. కరెక్ట్. అదే అన్నయ్య అన్నారు కాబట్టి అంటున్నాను, అన్నయ్య అనేది ఒక లైబ్రరీ ఆయన అందరికీ, మా అందరికీ. చిరంజీవి గారికి లైబ్రరీ, చిరంజీవి గారు అనేది గాడ్. మాకు ఏ రకంగా చూసుకుని ఎలా చూసినా కానీ, అంటే కష్టపడి వచ్చిన విధానం అవ్వచ్చు, తన డిసిప్లిన్ అవ్వచ్చు, ఇప్పటికీ ఆయన ఉంటున్న విధానం అవ్వచ్చు. కళ్యాణ్ గారికి ఎలాగో మాకు కూడా అంతే, ఆయన మీకు కూడా అన్నయ్య అంతే. అంటే మేమంతా ఆయన్ని ఒక దేవుళ్ళలాగా చూస్తాం. అంటే మేము వచ్చిన లైఫ్ లో ఆయన చూసి ఇది నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు రాజుగారి శిష్యులు కాబట్టి రాజుగారు మాక్సిమం సినిమాలు చిరంజీవి గారు యాక్షన్ స్టార్ గా పేరు తెచ్చుకోవడంలో రాజు మాస్టర్ గారి పాత్ర మామూలుది కాదు. కరెక్ట్. అందువల్ల చిరంజీవి గారి తమ్ముడిని నేను అనేది ఎప్పుడూ లేదు, అది ఇంట్లో ఉంటుందేమో అంతే. ఇక్కడ అసలు సెట్స్ మీద అసలు ఆయన దాని గురించి నేర్చుకున్న ఆర్ట్ అది నిజం నాకు తెలుసు, నేను చూశాను కాబట్టి. ఆయనకి ఇప్పటికీ ఎన్ని ఇంజురీస్ ఉన్నాయో ఆ వేళ్ల మీద నడిపించుకున్న దానికి ఇప్పటికీ నరకం అనిపిస్తుంటారు ఆయన. అవునా? ఇప్పటికీ టార్చర్.
ఓకే. అంటే తను అంటే ఊరికే స్టార్ ఇమేజ్ అనేది ఎందుకు వస్తుంది రాదు కదండి. ఉమ్. అది అలా ఎందుకు చేశారా ఆయన అంటే ఆయనకి అది ఇష్టం, ప్యాషన్. ఉమ్. అంటే నేను సంథింగ్ నేనేందనేది నేను సపరేట్గా ఉండాలి అనేది ఆయన మైండ్ సెట్ అంతే. యూనిక్ పీస్. ఇంకా దాంట్లో ఇంకేమైనా చెప్పొచ్చు ఆయన గురించి అంతే. యూనిక్ పీస్ అనే దానికన్నాను అతను ముందు నుంచి తీసుకుంటున్న సాంగ్ ఉన్నా కానీ ఏమున్నా కానీ ఆయన సాంగ్లో ఏం చేయాలి నేను ఇదే చేస్తాను అంటే మెంటల్గా ప్రిపేర్ చేయడం చూసారా, అదే ఆ ప్రిపరేషనే సార్. అప్పటి నుంచి ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం గారు పిలుస్తున్నాము, అదే ప్రిపరేషన్ ఆయన. ఆయన్ని నమ్మడం చాలా కష్టం, నమ్మితే ఏం చూస్తాం మనందరం జరుగుద్ది అంతేగాని. సో ఇప్పుడు అన్ని సంవత్సరాల నుంచి అంటే 25 ఏళ్ల నుంచి మీరు ఆయనతో జర్నీ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు దాకా. తప్పకుండా. సో అంటే తమ్ముడు నుంచి ఇప్పుడు ఓజీ దాకా కూడా అంటే మీరు అంత ఈ లాంగేవిటీ ఏదైతే ఉందో ఒక మనిషితోటి ట్రావెల్ చేయటం, ఆయన కూడా మిమ్మల్ని అంత మీ వర్క్ని ఆయన ఇష్టపడటం వల్లే బహుశా మీకు మళ్ళీ కంటిన్యూగా ఆయనతో వర్క్ చేసే అవకాశం అది ఒక వరం. అది ఒక వరం అండి. అంటే నేను ఆయనతో ఉన్న నా డిసిప్లిన్ అవ్వచ్చు, నా కమిట్మెంట్ అవ్వచ్చు, దాన్ని నేను ఆయన ఇచ్చిన మాట నేను కాపాడుకుని వెళ్ళే ఒక విధానం అవ్వచ్చు, అదైతే ఇప్పటి కాదు ఎప్పటికీ దాన్ని మిస్ చెయ్యం కూడా. అది ఆయన మమ్మల్ని నమ్మిన ఒక వరం, నేను అదే భావిస్తాను అంతే. అంటే నాలాంటి వాళ్ళు ఎందరో ఉంటారండి, అదే కానీ విజయ్ పిలవండి అని అంటారు. అంటే నేను నా డిసిప్లిన్, నా పద్ధతి, నా దీంట్లో నేను ఉంటాను, నా లిమిట్స్లో ఉంటాను, నా వర్క్లో ఏముందో నేను చేస్తాను. ఆయనతో ఇది కాదండి అన్నా కానీ దాన్ని ఏం మార్చి చేయాలని నేను ఆయనతో జర్నీ చేస్తూనే ఉండాలని, అంటే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం సార్, తప్పదు అది. ఓకే. అంటే అలాంటి ఒక అవకాశం ఉన్నప్పుడు దాన్ని మనం వదులుకుంటే మనంత ఇంకా అసమర్థులు ఎవరు ఉండదు. అందువల్ల నేను దాన్ని లైఫ్ లాంగ్ ఆయనతో కలిసినప్పుడంతా నేను ఇలాగే ఉంటా, నా లిమిట్స్లోనే నేను ఉంటాను. ఆయన ఏం కోరుకుంటున్నాడు అనే దానికన్నాను నేనేమి చూస్తాను ఆయనలో అంటే, ఆయన ఏమి అడుగుతున్నాడు యాక్షన్ అనే దానికన్నాను ఆయన అడిగిన ప్రతి ఒక్క మాటలో ఒక బాధ్యతగా ఉండాలి విజయ్ అనేది అనిపిస్తుంది నాకు. బాధ్యత మీన్స్ నన్ను ఇలా చూడాలనుకుంటున్నారు బయట, వాళ్ళకి మనం ఏం చూపెడతాం అనేదే ఉంటుంది. కళ్యాణ్ గారు అడుగుతున్నారు అన్నట్టు ఉండదండి ఎప్పుడు. ఓకే. కళ్యాణ్ గారు మాట్లాడే ప్రతి ఒక్క మాట రేపు ఇది థియేటర్కి వెళ్తే ఆ జనాలు ఏం అడుగుతారో అదే మనం చేయాలి విజయ్ అనేది ఉంటుంది. ఇది మెయిన్. ఒక టెక్నీషియన్ గా నేను ఆయనలో చూసిన విధానం, అందుకేనేమో ఈ రోజు ఆయన్ని డెఫినెట్గా ఇలాంటి స్థాయిలో ప్రేక్షకులు జనాలందరూ తీసుకెళ్లి కూర్చోబెట్టారు. నేను అనుకోవడం అంటే చూస్తే ఆయన సినిమాలన్నీ ఒకసారి గమనిస్తే జనాలు కోరుకునేది ఆయన ఇవ్వటం కాదు, ఆయన ఏమి ఇచ్చినా జనాలు యాక్సెప్ట్ చేశారన్నట్టు అనిపిస్తే అంటే ఆయన కాస్ట్యూమ్ కానివ్వండి, ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన ఏదేస్తే జనం అది. అంటే ఇప్పుడు మీరు చూడండి గుడుంబా శంకర్లో ప్యాంటు మీద ప్యాంట్ వేయటం మామూలుగా అయితే ఎవరన్నా వేస్తారు, కానీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేసి కొంతమంది దాన్ని కూడా అనుకరించడం అనేది ఏదైతే ఉందో అలాంటి ఒక స్టైల్ ఆ టైంలో మనకి హీరోలో స్టైల్ ఐకాన్ అంటే ఆయన అప్పట్లో. సో అలాంటిది అంటే తను ఏం చేసినా జనాల చేత ఆమోదింపజేసుకునేటువంటి ఆ స్కిల్స్ కూడా ఆయనలో ఉన్నాయేమో. మరి ఒక రకంగా చెప్పండి మెస్మరైజ్ చేసేవాడా జనాలు? కదే అడ్డుకుంటున్నాను. ఆ టైంలో కొంచెం ఆయనకి యారోగెన్స్ కూడా ఎక్కువ, కొంచెం యాటిట్యూడ్ ఉంది అనేటువంటి మాటలు బాగా వినిపించేవి. అంత అబద్ధం అండి. కళ్యాణ్ గారిని నిజంగా ఆయనతో ఒక్కసారి కలిసింది, ఆయనతో ఎవరు చూసినా ఇలాంటి ఆర్గెంట్ ఇవన్నీ అనేది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎప్పుడు బయట మాట్లాడుకునే మాటలు అంతే. ఆ మాట్లాడేవాళ్ళు ఎదవలు అంటారు, ఎదవలు అంటే పనికిరాని వాళ్ళు. వాళ్ళ గురించి ఆయన గురించి మాట్లాడే ఎవరైనా ఇలా కనుక మాట్లాడి ఉంటే వాళ్ళు ఎదవలండి. అసలు అలాంటి వ్యక్తి కాదు ఆయన. అంటే దాని గురించి మనం వద్దులేండి, అలాంటి వాళ్ళ గురించి వద్దు మనం, మనకు వద్దు కూడా. అంటే తను ఒక ట్రెండ్ని క్రియేట్ చేసి చెయ్యాలి అనేది ఎప్పుడు తను తప్పనండి. ఏవైనా వచ్చు, అది ఎలాగైనా వచ్చు. మనం సిన్సియర్గా వర్క్ చేస్తే ఇంతమంది దీని వెనక ఉన్నారనేది ఆయన బిగినింగ్ నుంచి ఎండ్ వరకు మర్చిపోరండి.
నేను అనేది ఎప్పటికీ ఆయనలో లేదు. మనందరం కలిసి పనిచేస్తేనే కదా అనేది ఒకటి ఉండేది. అంటే ఆయన సమష్టి తత్వం అనేది ఉంది. సిద్ధాంతాలు ఉన్న పర్సన్ అండి ఆయన. ఒక భావనతో ఉండేవాడు, ఒక టార్గెట్తో పనిచేసేవాడు. అంటే అంటే అది ఆ సిద్ధాంతం అనేది బహుశా అన్నయ్య గారిని ఆయన్ని చూసి చూసి ఆయన పడిన డెడికేషన్ని నైట్ అండ్ డేలు కష్టపడి ఆయన వచ్చే లేట్ నైట్ అవ్వచ్చు అందరిని చూసిన ఇది ఆయన ఇంకా స్ట్రాంగ్ చేసిందో ఏమో తెలియదు. అది ఆయనలో నేను చూసింది క్లియర్గా చూశాను నేను అది. ఓకే. అందువల్ల ఆయన ఏం వేసినా స్టైల్ అవుద్ది, ఏం చెప్పినా తీసుకుంటారు, ఏం చేసినా చూస్తారు అనే దానికన్నాను నేను ఇదే కదా చేయాలి అనేది ఆ లిమిట్లో ఆలోచించే ఒక వ్యక్తి. తను ఎక్కడ ఒక అసభ్యంగా చేయడం అనేదో అంటే అభివచ్చిచి అని అనిపించుకునే సీన్లో అవ్వచ్చు, డైలాగ్లో అవ్వచ్చు, ఎందులో కూడా ముందు నుంచి ఆ టేక్ కేర్ అనేది ఉండేది. అంటే ఇప్పుడు ఫైట్ గురించి మాట్లాడుతూ ఇది ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరన్న ఒక క్వశ్చన్కి నేను చెప్పాల్సి వస్తుంది. అంటే ఆయన ఏం చేసిన ఇలా ట్రెండ్ అవుతుంది, ఇలా 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 అందరినీ ఇలా అట్రాక్ట్ చేశారు అనే దానికన్నానండి జనాలకి ఏం కావాలి, నేనేం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించే ఒక వ్యక్తి అంతే. ఓకే. అతను యాక్టర్గా ఎప్పుడు చేయలేదు. ఒక ఆడియన్లో నుంచి వచ్చి నేను చూస్తే ఎలా ఉంటాను అదే చేసేవారు ఆయన. అందువల్లే ఇంత ఒక అది ఇప్పుడు మీ భాష అంటే ఒక కామన్ మ్యాన్ ఎలా చేస్తే అలా ఉంటాడో అలా మనలో వాడు వచ్చి చేస్తున్నాడు రా అనేది అది ట్రెండ్ అయింది. ట్రెండ్ అనే వాళ్ళకి ట్రెండ్ అయింది, ఫాలోవర్స్కి వాళ్ళకు ఒక ఇదైపోయింది. అంటే కలెక్షన్ వైజ్గా వసూలు చేసే దాంట్లో కూడా వసూళ్ళు అయినాయి. ఇవి అన్నిటికీ పాటు ఆయన ఏమైతే ఎదురు చూడాలి అనుకునే దానికన్నాను ఆడియన్ ఏమి ఎదురు చూస్తున్నారు, ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారు, ఎలా ఉంటే బాగుంటుంది అనే దాని మీద మంచి ఒక అవగాహన పట్టున్న పర్సన్. ఈ బద్రి అనే సినిమా యాక్షన్ ఎపిసోడ్ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనకి అంటే క్లిష్టమైనటువంటి ఏమైనా ఉన్నాయా? అంటే ఆయన ఫస్ట్ సినిమాలో మీరు అన్నారు కదా, అది ఇప్పటికీ ఇప్పటికీ ఆయనకి మెంబర్ ఆఫ్ ఇంజ్యూరీస్ ఉన్నాయి. చాలా పెయిన్ ఫీల్ అవుతూ ఉంటారు, కానీ అవి ఇన్నర్గానే తీసుకుంటారు. ఎప్పుడు ఎవరు ఏం ఎక్కువ చేయరు. అంటే నేను ఎక్కువగా యాక్షన్ దాంట్లో నేను ఉన్నాను కాబట్టి, ఆయనతో కలిసి పనిచేస్తున్నాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఏదో ఎక్కువగా మాతో అనేవారు, మేము ఆయన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి. ఇంకా బద్రి అనే సినిమా యాక్షన్స్లో ఏమన్నా ఇలాంటివి ఏమైనా చేశారనే దానికన్నాను ఆయనకి బేసిక్గా ఏది ఇష్టం అంటే కొట్టడం అనేది పెద్దగా ఇష్టపడరు ఆయన. ఎదుటి వాళ్ళని కొట్టడం అనేది అసలు ఒకళ్ళు ఆడు నన్ను కొడితే తీసుకునే దెబ్బ రియాక్షన్ ఉంటుంది చూసారా, అది వెరీ న్యాచురల్గా ఉంటుంది ఆయన. అంటే ఆత్మరక్షణ కోసం మనం ఎలా రియాక్ట్ అవుతాము అది అనేది. అంటే అందువల్లే ఇలా ఓవర్లాప్ చేస్తే నచ్చదు, అలాంటి నచ్చదు. ఒంటి మీద ఒక కర్ర ఎరగాలంటే కొట్టేయాలి. కొట్టేమన్నారు ఆయన, తనను కొట్టేమన్నారు ఫైటర్. అలా కొట్టేస్తే ఇరిగిపోయిన కర్రలు కోకల్లో ఉన్నాయి. అవునా? ఎవరు తన్నాలంటే తన్నమని విజయ్ అంటాడు. అంటే ఆయన ఏంటంటే అంటే ఊరికే అట్లా కొడుతున్నట్టు అట్లా ఇవ్వకూడదు, అంత యాక్టింగ్ కెమెరా ఇది చేయకూడదు, నిజంగానే కొట్టాలి. అది బ్యాలెన్స్ గా చేసేవాళ్ళు. అంటే ఆయన ఉండేది అదే అన్నాను కదా, ఆయన నటించడం అనే దానికన్నాను రియలిస్టిక్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఎక్కువగా చూసేది. మన బాడీ మీద దెబ్బ పడితే మనం రియాక్ట్ అవుతాం కదా, అది ఉండాలి, ఆయనకి అది ఉండాలి, ఆ జెన్యూనిటీ ఉండాలి. అందువల్లే ఆయన యాక్షన్స్ అన్ని అలా డిజైన్ అవుతాయి. ఓకే. అంటే కానీ ఇంకోటి, ఆయన ఎదుటి వారికి యాక్షన్ ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కానీ ఆయన నుంచి ఇతరుల నుంచి ఆయన పడే పెయిన్ అలా ఇలా ఉండదు, అంత రియాక్ట్ అవుతారు. అంటే అంత బాధపడతారు పాపం. సో అంటే ఆయన మాత్రం ఆయన విషయంలో మాత్రం అసలు అది బాధనే తీసుకోరు. ఆయన కొట్టడం అవ్వచ్చు, కర్రతో ఇది బ్యాంగ్ ఏదైనా కానీ రియలిస్టిక్ గానీ ఉంచు విజయాన్ని అంటారు. అది ఆయన మైండ్ సెట్, మనస్తత్వం. మీకే బాధగా అనిపిస్తుంటదా చూసి? మెంబర్ ఆఫ్ టైమ్స్ నేను ఎన్నోసార్లు అవుట్లో నుంచి అవుట్ సైడ్ సిక్ అని కొట్టేటప్పుడు నేనే కొట్టున్నాను, నేనే కొట్టి నేను తల పట్టుకునేవాడిని, నేను కొట్టేస్తాను నేను కూడా. ఓకే. కానీ ఆ షాట్ ఇది కావాలి కదా, 2-3 సార్లు కొట్టేదానిగా ఒకసారి కొట్టేస్తే పోద్ది అనేది మైండ్ సెట్ నాది. నేనే చెప్పుకుని బాధపడేవాడిని, కానీ తప్పలేదు.
అలాంటి కమిట్మెంట్తో ఉన్న పర్సన్ ఆయన అంతే. అందువల్ల ఆయన్ని హీరో, స్టార్, ఇంకేమన్నా ట్రెండ్ సెటర్ ఏమైనా అన్నా కానీ ఎవరైనా యాక్సెప్ట్ చేసుకోవాలి, తప్పదు. అదే. సో అప్పటి నుంచే కెరీర్ బిగినింగ్ నుంచే ఆయన ఈ లక్షణాలు, గుణాలు అన్నీ కూడా చూపిస్తూ వచ్చాడు ఆయన. అంటే సెలవుకి ఇది అంటే అన్న నుంచి వచ్చినటువంటి ఆ డెడికేషన్ కానీ. ఆయన చిరంజీవి గారు ఆయన డిసిప్లిన్ సార్, అది అక్కడి నుంచి అది ఎంతమంది తీసుకున్నారో లేదో తెలియదు. ఈయనలో అయితే మేము అది చూస్తాం గ్యారెంటీ. తమ్ముడు ఇలా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వస్తుంటే అన్నయ్య ఆయన ఎలా ఫీల్ అయ్యాడు? ఎప్పుడు జలసి ఫీల్ అయ్యేవాడు కదా? అంటే జలసి మీద అది కూడా నేను సరదాగానే అన్నా. ఆయనకి ఇంకా సంతోషం, అంటే బాగా ఇష్టం, జాగ్రత్త చేయమని చెప్పరా అని వాళ్ళు మాత్రం. అది ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటాడు కదా, కొంచెం కేర్గా ఉంటే బెటర్ కదా అన్నట్టు మాతో ఎప్పుడైనా మేము ఆయన్ని కలిసినప్పుడు అనేవారు తప్ప ఎప్పుడు జాబ్ సైడ్ దీన్ని ఇలా చేయండి, ఇలాగే ఉండండి అనేది ఎప్పుడు అబ్బాయి. మీ డెడికేషన్ మీరు కష్టపడుతూనే ఉండాలనేవారు. అది దాంట్లో అసలు ఆయన కూడా తమ్ముళ్ళు అంటే విపరీతమైనటువంటి ప్రేమ కదా. అదే ఎందుకు అందు గురించి ఇప్పటికీ దాన్ని చూస్తూ ఉంటాం కదా, వాళ్ళ మధ్య ఉండేటువంటి ఆ అన్యోన్యత అదంతా కూడా. అలాగే తమ్ముడు అంటే ఆయనకి ఎంత ప్రేమో, ఆ అన్నయ్య అన్నా కానీ ఈయనకి ఇంకా అసలు హద్దు లేని ప్రేమ అంతే. తండ్రి తర్వాత తండ్రి ఆయనకి ఆ స్థాయి ఆయన అంతే. అలాగే అంతే. సో ఇప్పుడు ఆ సినిమాకి వస్తే పూరి జగన్నాథ్ ఫస్ట్ ఫిలిం కదా, పూరి జగన్నాథ్ గురించి చెప్పమంటే ఏం చెప్తారా? ఫస్ట్ ఫిలింలో తను కూడా అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ ఎంత చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు అందులో. రైటింగ్ మీరు అన్నట్టు ఆ డైలాగ్స్ అన్నీ కూడా బాగా ఆ టేస్ట్ అవుతుంది. అంటే ఇప్పటికీ మనందరం వింటూనే ఉంటాం కదా, ప్రతి ఒక్కరి ఇళ్లలో చూస్తూ ఉంటాం. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళ వచ్చి చిన్నపిల్లలు మాట్లాడే ప్రతి ఒక్క మాట, నువ్వు బద్రి అయితే ఏంటి ఇక్కడ బద్రి అనే సౌండ్ మీరు చెప్తే బాగుంటుంది. మీరు చెప్పేదానికన్నా అదే నువ్వు నంద అయితే ఏంటి బద్రి నా అనేది, అది ఇప్పటికీ ఫ్యామిలీలో పిల్లలు దగ్గర నుంచి అలాగే అంటూనే ఉన్న ఒక ఇది. అలాంటి డైలాగ్స్, అలాంటి రైటింగ్, అలాంటి ఒక ఇది ఉన్న పర్సన్ ఆయన. పాపం మీన్స్ అనేది కాదు కానీ అలాంటి ఒక ట్రెండ్ సెటర్ అనొచ్చు ఆయన. ఆ టైంలో ఆయన మాత్రం గ్యారెంటీ అలాంటి డైలాగ్స్, అలాంటి దీంట్లో. అంటే పాపం అనే మాట ఇప్పుడు రీసెంట్ గా ఆయనకి ఎదురైనటువంటి సినిమాలు కొంచెం అంటే ఏ మనిషిని ఎన్టీ రామారావు గారికి కూడా ఫ్లాపులు తప్పలేదు కదా, చిరంజీవి గారికి ఫ్లాపులు తప్పలేదు కదా. అంతెందుకు పవన్ కళ్యాణ్ గారు ఖుషి తర్వాత మీరు కూడా పనిచేశారు కదా, జానీ అని నేను వెళ్ళారు, దెబ్బలు తగల ఆయన కూడా తగిలింది కదా దెబ్బలు. ప్రతి ఒక్కరికి ఒక ఫేజ్ ఉంటుంది. అంటే ఓటమి అనేది ఉండాలి కదా సార్, ఉండకపోతే ఎలాగండి? ఓటమి తర్వాత వచ్చే విజయం రుచి వేరే ఉంటుంది కదా. అంటే ఒక గెలుపు ఉండాలి అంటే ఓటమి ఉండాలి కదా, సమానంగానే ఉండాలి. ఆ ఓటమి ఉంటేనే గెలుపు వాల్యూ ఏంటో తెలుస్తుంది, రుచి ఎక్కువ తెలుస్తుంది. ఇంకేం లేదు. అప్పుడు మీరు ఊహించారా తను జగన్ పెద్ద డైరెక్టర్ అవుతాడు? 100%. అయ్యో, అతను రాసి రైటింగ్ లోనే ఈ తప్పున్న పర్సన్ అయినా తప్పకుండా రూల్ చేస్తారని అనుకున్నాను. రూల్ చేశారు కదా. అంతే. అవును, టాప్ లీగ్ లోకి వచ్చేసాడు విత్ ఇన్ షార్ట్ టైమే. అంటే తను కూడా ఏంటంటే మంచి ఫ్రెండ్లీ మైండ్ సెట్, కలిసిపోయి అందరూ యుగో పర్సన్ అస్సలు కాదు. వాళ్ళు నేను చెప్పిందే తీయాలి, నేను చెప్పిందే రైటింగ్ ఇదే అనే వ్యక్తి కాదు. చెప్తే ఏదైనా తీసుకునే వ్యక్తి. ఇలా ఉంటే బాగుంటుందేమో చూడండి అంటే అప్పటికప్పుడు అవునా 5 నిమిషాలు టైం ఏంటి అని చెప్పి టప్పుని మార్చి మనకన్నా ఇలా పేలేటట్టు చెప్పేవారు ఆయన. అయ్యో, అసలు వెరీ స్ట్రాంగ్ పర్సన్ అదే జగన్ గారు. పూరి జగన్ ఆయనతో ఎన్ని సినిమాలు చేస్తుంటారు? మెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను సార్. ఏదో అతి తక్కువ సినిమాలో పని చేయలేదు ఆయన చేసిన. జగన్ గారు ఆల్మోస్ట్ కాంబినేషన్ వర్క్ చేస్తున్నాను నేను. అదే అంటే ఆయనతో కూడా మీకు అలాంటి ర్యాపో, బ్రహ్మాండం ర్యాప్ ఉంది ఆయన. ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ ఆయన అంటే ఇష్టం. ఆయనతో కలిసి పని చేసినా చేయకపోయినా కానీ ఇదే రిలేషన్ ఉంటుంది, ఇదే మైండ్ సెట్తోనే ఉంటాం. ఎప్పుడు కలిసినా హ్యాపీ కలుస్తాం. ఇప్పుడు ఆయన అందు గురించే కొన్ని పాడ్కాస్ట్లు కూడా చేస్తున్నారు కదా,
తెలుసు కదా మీకు ఆడియోలు చేసి ఓహో. తన సొంత ఛానల్లో నేను విన్నాను. జీవిత చాలా బాగుంటాయి సత్యాలు. అవి. చాలా అద్భుతంగా ఉంటాయి కదా అవన్నీ వింటూ. అవును నిజాలు. అవును. కాకపోతే మీరు అన్నట్టు ఇప్పుడు కొంచెం అంటే ఆయన్ని జగన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఒక ఆడియన్స్ కానివ్వండి, ఇండస్ట్రీ విత్ ఇన్ ద ఇండస్ట్రీ పీపుల్ కానివ్వండి, ఆ బాధ ఉంటుంది. అంటే లైగరు తర్వాత ఇప్పుడు డబుల్ స్మార్ట్, ఈ 2 సినిమాలు ఆయన్ని వెనక్కి లాగాయి ఈ 2 సినిమాలు అని. సో ఎలాంటి దర్శకుడు అసలు జగను అనేది ఉంటుంది. ఎందుకంటే అంతెందుకు రామ్ గోపాల్ వర్మ గారి పరిస్థితి మనం చూశాను, మన కళ్ళ ముందు చూశాను. ఇలా ఉంటుంది. కానీ జగన్ ఆయన వేరే అనుకోండి, అదే. బట్ బౌన్స్ బ్యాక్ అవుతాడు అనేటువంటి. స్మార్ట్ శంకర్ అన్నప్పుడు నిజంగా ఒక రకంగా అంతకుముందు ఆయన ఫెయిల్యూర్ ఉంది. ఆ సినిమాతోటి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనేటువంటి అభిప్రాయం కలిగింది. కానీ తర్వాత ఈ లైగర్ అనే పట్టడం, తర్వాత దానికి ఫాలోఅప్ డబుల్ స్మార్ట్ రావడం, మేబీ రేపు విజయ్ సేతుపతి తోటి సినిమా ఉంది, ఆ సినిమాతోటి మళ్ళీ ఆయన సార్ టెక్నీషియన్కి ఎప్పుడు ఇదే లేదు సార్. అంటే తను ఎంత సిన్సియర్గా ఉన్నానా లేదా అనేది తనకు తెలియాలంత. నేను ఎంత అప్డేట్లో ఉన్నాను, ఎంత సిన్సియర్గా ఉన్నాను అనేది నాకు తెలిసినంత వరకు ప్రాబ్లం అనేది ఎప్పుడు ఉండదు. అంటే అలానే ఆయన వస్తారు ఉంటారని నాకు గట్టి నమ్మకం. అంటే ఆయనతో కలిసి పనిచేసిన ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు ఆయన ఈగో పర్సన్ కారు, ఇది వద్దు, నేను అలాంటి వ్యక్తి కాదు కాబట్టి డెఫినెట్గా ఆయన తెలుసుకుంటూ వస్తాడు. దాంట్లో ముందు వెనక కూడా డౌన్ టు ఎర్త్ పర్సన్, వేషజాలు ఆడంబరాలు ఏమీ లేకుండా బతికే అతను కాబట్టి మళ్ళీ వస్తాడు అతను. ఈ మళ్ళీ అంటే బద్రి సినిమాకు సంబంధించి ఇప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ గురించి వాటి గురించి మనం త్రివిక్రమ్ రావు గారి గురించి కూడా మాట్లాడుకున్నాం కదా, తలుచుకున్నాం కదా. అంటే ఒక ఫైట్ మాస్టర్కి సంబంధించి ఏదన్నా ఒక బడ్జెట్, ఎంత బడ్జెట్ అని చెప్పేసి ఇచ్చి అంత బడ్జెట్లోనే చేయమని అడుగుతారా? నిర్మాతగా అంటున్నారా? ఏదైనా ఒక ఫైట్లు ఉన్నాయి, కొన్ని ఒక 3-4 ఉంటాయి, దీనికి అన్నిటికీ కలిపి ఇంత అని బడ్జెట్ వేసుకొని చేస్తారా? అలా ఏం కాదు సార్ అస్సలు. దేనికి దానికే దానిదే. అంటే ప్రొడ్యూసర్ గారి గురించి ముఖ్యంగా చెప్పాలి. ఆయన గురించి ఆయన లేరు ఇప్పుడు లేరు, కానీ ఏం ప్యాషన్ పర్సన్ అండి. గొప్ప. ఏ రోజు కూడా ఏమవుతుంది ఎంత అవుతుంది అడిగే వ్యక్తి కారాయన. ఒక చేయండి అయ్యా, పెట్టండి అమ్మా, చేయండి, ఇలా చేయించండి, నన్ను కూడా అలాగే చూస్తారు ఆయన. అంటే నాకు కూడా బాగా పరిచయం. కళ్యాణ్ గారు అన్నా కానీ ఇంకా విపరీతంగా అంటే ఆ సినిమా లవర్స్ వీళ్ళందరూ ప్రేమించేవాళ్ళు. అంటే వాళ్ళకి సినిమా తీయడమే తెలుసు అంతే. ఆ సినిమాలు నిలిచిపోవాలి, ఉండిపోవాలి, అలాగా మాట్లాడుకోవాలి. వాళ్ళ సినిమాలు ఎప్పుడు దాని మీద బతికేద్దామను అలాంటి వాళ్ళు కాదు. మంచి సినిమా ఇవ్వాలి అంతే, ప్రేక్షకులకి మంచి సినిమా ఇవ్వాలి, మా బ్యానర్ నుంచి ఇలాంటి సినిమా వెళ్ళాలి కాబట్టి తప్పని ఇవ్వాలి. అంటే సిన్సియారిటీ అందరిలో ఉంది కాబట్టి ఇంకా దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పట్లో భయం అనేది ఎందుకు వస్తుందంటే ప్రొడ్యూసర్కి సిన్సియారిటీ అనేది తగ్గిపోతూ ఉన్నందువల్ల, అందరిలో కాదు అది. అందువల్ల మీరు అన్నట్టు ఇన్ని రోజుల్లో తీయాలి, ఇలాగే చేయాలి, ఇంతే ఇస్తాం అనేది బడ్జెట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు. అది కూడా కావాలండి, ఆ బడ్జెట్లో చేయాలి, 100% చేయాలి. చేయింది ఏం లేదండి. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా, ఎంత డెడికేషన్గా చేస్తే నిర్మాత బాగుంటేనే కదా సార్ మనందరం బాగుంటుంది. ఆయన డిస్టర్బ్ అయ్యి ఆయన పాడైపోతే ఇంక మనకేముంది సార్. అందువల్లే అది కూడా కరెక్టే. అప్పట్లో ఆ నిర్మాత ఆయన కరెక్ట్. అంటే అంత ప్యాషన్గా ఉండేవారు ఆయన అంతే. సో అంటే క్వాలిటీ కోసం కాంప్రమైజ్ కాదు, సమస్య లేదు. ఇప్పటికీ చూడండి, బద్రి అనే సినిమా అలా ఉంటుంది. అది ఎక్కడగా ఉంటుంది. 20 ఏళ్ళు అయినా కానీ ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని 25 years, 25 ఏళ్ళు. అలాంటి సినిమాలు మేము చేసాము. దాంట్లో నేను ఒక వర్కర్గా ఉండి పనిచేశాను అనేది ఎంత సంతోషంగా ఉందో నాకు. ఒక వర్కర్ అనుకుంటున్నా అంతే. అలాగే అంటే మీకు చూసి అప్పటికి ఇప్పుడు అంటే 25 ఏళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు మీరు. 25 ఏళ్ళు అవ్వచ్చు. పెద్ద అనే దానికన్నా జాబ్ లో ఏముందండి, మైండ్ సెట్టే కదా. వయసుకి దానికి అసలు సంబంధం లేదు. మైండ్ ఎంత ఫ్రెష్. మీరు కళ్యాణ్ గారి కంటే ఆయన ఈక్వల్ ఏజ్ అలా అంటే మన సినిమా కాబట్టి మనం దీని వరకు బాగుంటుంది.
సో ఇప్పుడు మీ కళ్ళ ముందే ఆయన ఇట్లా ఎదుగుతూ వచ్చారు. అప్పుడు ఎంత ఆ డెడికేషన్ అది ఇప్పుడు ఉన్న డెడికేషన్కి మీరు గమనించినటువంటి పోలికలు కానీ తేడాలు ఏం చెప్తారు? నేను కళ్యాణ్ అంటే గారు ఇప్పుడు వయసు పెరిగింది కదా, వయసు పెరిగిన దానికి తగ్గట్టు ఈ యాక్షన్ సీన్లు తీసుకునేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోవటం అనివార్యం ఎవరికైనా, మీరైనా నేనైనా. ఏజ్ పెరిగే కొంది ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవటం చేయటం అనేది ఉంటుంది కదా. అంటే కళ్యాణ్ గారిని బిగినింగ్ డేస్ లో నేను ఎలా చూశాను, ఏ ఎనర్జీతో చూశాను, ఏ కమిట్మెంట్ తో చూశాను, స్టిల్ మొన్నటి వరకు పనిచేసిన హరిహర వీరమల్ అవ్వచ్చు, ఓజీ అవ్వచ్చు, ఎందుకంటే ఆ రెండు నేను చేస్తున్నాను కాబట్టి అదే అదే డెడికేషన్ అదే సిన్సియారిటీ మళ్ళీ చూశాను నేను. అంటే అది పోయేది కాదు సార్, అది పోతే అంటే కొందరు పెద్దలకు ఒక్కొక్క మాట అంటారు, పోతే అంటే కట్టే కాలేంతో నాతోనే వెళ్ళాలి ఇది ఆయన పని చేసినంత వరకు అలాగే ఉంటుంది సార్. అది పోతే ఆయనతో అంత ఏమో తెలియదు అంత, కానీ అంటే అది ఆయన దెబ్బలు తగిలే ఆయన తెలుసు, మాకు తెలుసు. ఆయన ఏళ్ళు ఫంక్షనింగ్ ఎలా ఉంటుందో మాకు తెలుసు, ఎల్బో ఎలా ఉంటుందో తెలుసు, జాయింట్స్ ఫస్ట్ మూవీలో చేసిన దాని ఎఫెక్ట్ ఆ తర్వాత కనిపిస్తానే ఉంటుంది. లైఫ్ లాంగ్ సఫరింగ్ పడుతుంది ఉన్నారు. బ్యాక్ ఏమవుతుంది అంటే అది ఏమైంది సార్, ప్రతి ఒక్కరు నరాలే కదండి, బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళాలి కదా దేనికైనా కానీ. ఆ నరాలు అనేవి అప్పుడు బాగా ఎఫెక్ట్ చిట్లి బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ దీనికి సర్క్యులేషన్ వెళ్ళకపోతే ఇది ఎలా పనిచేయాలి? ఇది ఎందుకని చేశారంటారు? తర్వాత మీరు ఎప్పుడైనా అడిగారు? సార్ అది మీరు అడిగారు సార్ మెమరాట్ ఇంక అడిగేదానికి లేదు, లేదంటే మీన్స్ ఆయనకి అది ఇష్టం సార్, అది అలా చేయటం ఇష్టం. అంటే అలా అని చెప్పి ఇది ఇరిగితేనే కరెక్ట్ అనేది కాదు. ఇప్పుడు ఏదో ఒకటి సంథింగ్ కావాలి అంటే రావాలి కదా సార్, ఎవరో పుట్టాలి కదా సార్. ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటున్నామంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటాం? ఇప్పుడు మనకు తెలిసిన యాక్టర్స్ ఎందరో ఉన్నారు, జాకీ చాన్ ఉన్నారు, ఎందుకు మనం జాకీ చాన్ గురించి మాట్లాడతాం? ఎందుకు మనం బ్రూస్లీ గురించి మాట్లాడతాం? ఎందుకు మనం బియాండీ గురించి మాట్లాడతాం? ఎందుకు మనం వ్యాండామ్ గురించి మాట్లాడతాం? ఎందుకు మనం శ్రీవన్ స్టీగల్ గురించి మాట్లాడతాం? అంటే వీళ్ళందరూ మార్షల్ ఆర్ట్ లో నిపుణులు, అంటే వాళ్ళకి దాని గురించి తెలియదు. దెబ్బ అనేది దానికన్నాను వాళ్ళు తీసుకుంటున్నా, నేను ఇది నమ్మానని దాని మీద తీసుకుంటున్నా, ఇది అంతే. అలాంటి ఒక ఆర్ట్ అనేది అందుకే ఈయన యాక్షన్స్ అన్ని కళ్యాణ్ గారివి సపరేట్ గా ఉంటాయి ఎప్పుడు కూడా. ఈయన ఒక బుక్ అవుద్ది గ్యారెంటీ. ఈయన యాక్షన్ సీక్వెన్స్ ఒక బుక్ రాయొచ్చు, 1000% రాయవచ్చు, నో డౌట్. ఆయన తక్కువ సినిమాలే చేసి ఉండొచ్చు, ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలో ఆయన చేసిన యాక్షన్ అనేది ఒక బుక్ అవుద్ది చూడండి అంత. అంటే ఒక బుక్ కావాల్సినటువంటి అంతటి మెటీరియల్ ఉందన్నమాట, స్టఫ్ ఉంది అందులో. ఆయన చేసిన యాక్షన్స్ లో తీసుకున్న డెడికేషన్, అంటే అదే అన్నాను కదా, ఫైటర్స్ కి ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు ఆయన. ఎవరు సార్ అడుగుతారు? అవసరం ఏముంది జనరల్ గా, కానీ ఆయన పట్టించుకుంటారు. లేదు అంటే విజయ్ ఎంతమంది చెప్పండి, వాళ్ళని రమ్మనండి ఆఫీస్, వాళ్ళ అంత డీటెయిల్ తీసుకుని చేయండి అని చేసే వ్యక్తి ఆయన. కేర్ అంటే ఆయనతో కాదది, నాతో ఉండే వాళ్ళందరూ బాగుండాలనే కోరుకున్న మైండ్ సెట్లు అవి. ఇంకా అలాంటప్పుడు ఆయన అందు గురించి అదే ఆ తత్వం ఇవాళ ఆయన రాజకీయాల్లో రాణించడానికి కూడా బహుశా దోహదం చేస్తుంది. అంటే క్లియర్ ఫ్రెష్గా ఉన్న పర్సన్ ఆయన, అంతే. ఆయన పర్సనల్స్ ఎవరికి సంబంధం లేదు. ఆయన ఏం స్ట్రగుల్ చేస్తాడు ఇంటి ఎక్కడ బయటకు ఉండదు. ఆయనకున్నవి ఆయనకు ఉంటాయి. ఎప్పుడు ఏది ఇంత కూడా బయటకు ఇంత కూడా రాదు. తను ఎప్పుడు నమ్మిన ఇండస్ట్రీలో దీని గురించే ఫోకస్. ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం ఆయనకి ఎలా ఉందో, ఆయన షెడ్యూల్ ఏంటో, ఆయన ప్రాబ్లమ్స్ ఏంటో అన్నీ ఫేస్ చేస్తూనే ప్రజలకు ఏం కావాలన్నది ఏంటి సార్ ఇది, ఎట్టదాన్ని చూడాలి, ఎలా చూడాలి. ఇప్పుడు అదే వాళ్ళ అబ్బాయికి, మార్పు శంకరన్ అబ్బాయికి సింగపూర్లో జరిగి అక్కడ కూడా ఇప్పుడు తీసుకొచ్చి అబ్బాయి దగ్గర ఉంటున్నాడు. అదే అది చాలా కష్టం సార్, అలాంటి మైండ్ అనేది.
దాన్ని మాట్లాడే వాళ్ళు రకరకాలుగా మాట్లాడతారు. అన్ని తీసేయాలి, వాళ్ళ గురించి అసలు ఆలోచించకూడదు. ఇప్పుడు అదే కొంతమంది అయితే అన్నా లెజనోవా గారు తిరుమలకి వెళ్ళి ఆ తరం నీలాలు ఇవ్వటానికి కూడా దాన్ని విమర్శ చేస్తూ సార్ ఉన్నారు. తల్లిని విమర్శించేవాడు మనిషా సార్? ఉమ్. తల్లుల్ని విమర్శించేవాడు మనిషా అంటున్నా నేను. ఆ విమర్శించేవాడు ఒక తల్లికి పుట్టినోడే కదా. ఒక్కసారి ఆలోచించుకుంటే ఆడి దగ్గర ఆన్సర్ ఉందండి. వాళ్ళు మనుషులా? వాళ్ళు చీ మనకు వద్దు సార్, వదిలేదు. అంటే ఇక్కడ కూడా అంటే తను ఒక ఉప ముఖ్యమంత్రే కావచ్చు, కానీ ఆ బిడ్డ గురించినటువంటి ఆ కన్సర్న్ ఏదైతే ఉందో అది తను ఒక మామూలు మనిషే అని ఎందుకు అర్థం చేసుకోరు? తను ఒక తండ్రి కదా. ఒక తండ్రి కొడుకు పట్ల చూపించరా మాత్రం కన్సర్న్ చూపించరా, శ్రద్ధ చూపించరా? అంటే మేము చూస్తున్నాం సార్, ఆయన మెంబర్ ఆఫ్ టైం పిల్లల గురించి. ఆయన పిల్లలు హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నైట్ అంతా పిల్లల దగ్గర ఉండేవారు. మార్నింగ్ షూటింగ్ వచ్చేవారు. ఆయన షూటింగ్ వచ్చి కూడా ఏమనేవారు, లేట్ అయిందా ఏమన్నా, అదేం కాదండి అనంటే అనేవారు. అంటే అంటే ఆయనతో ఇంత జర్నీ ఉండి చూసిన వాళ్ళకి మాకు ఇలా ఉంటుంది. ఇలా ఉండి బయట వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే చాలా ఇబ్బందికరంగా. అంటే ఆయన ఏంటి అసలు నిజంగా ఏంటి రియల్గా అని తెలియని వాళ్ళు మాట్లాడుకునే మాటలు పై పైన చూసి. తెలియని వాళ్ళు ఇంకా రాజకీయం అంటే రకరకాలు ఉంటారు కదా సార్. ఇప్పుడు చూసా ఎన్ని వెర్రితెల్లలు వేస్తుందో చూస్తున్నాం. అంతే, వీటిలన్నింటికి రిజల్ట్ ఉందండి క్లియర్. ఎక్కడికి ఏది ఎక్కడికి పోదు సార్. ఏది ఎవరిని ఏం వదలదు సార్. ఇప్పుడు ఆయన ఈ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఇట్లా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత సాధారణంగా ఒక రకమైనటువంటి ఆ చుట్టూ ఒక గోడ మొదలవుతుంది కదా. ఈ టైంలో కూడా మీకు ఆయన ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఏమైనా కనిపించాయి? అలాగే ఉన్నారా? నేను అయితే ఇప్పుడు చేయలేదు అనుకుంటా కదా రావాలండి. కలిసారా అసలు మీరు? నేను కలవలేదు ఇంతవరకు. నేను అది అయిన తర్వాత దగ్గర నుంచి నేను ఇంతవరకు నేను కలవలేదు. నేను చూస్తున్నాను కదండి, ఆయన మారే వ్యక్తి అయితే కాదు. మేము నమ్మం. అదే ఆ నమ్మకమే మమ్మల్ని ఇంత స్ట్రాంగ్ గా ఉంచింది అంతే. ఆయన ఎందుకు మారుతారు సార్? కానీ ఇంకా మరింతగా ఎదుగుతారు ఆయన. ఇంకా సార్ ఆయన ఎదుగుదల గురించి మాట్లాడే స్థానం నాకు లేదు. కానీ ఆయనలో ఎదిగే కొద్దీ ఎలా ఉండాలి, ఎదిగే కొద్దీ ఏది తీసుకోవాలి, ఎదిగే కొద్దీ ఏది వదులుకోవాలి, ఇవన్నీ క్లియర్గా తెలిసిన వ్యక్తి. ఇంకా ఆయనకి ఏముంటుంది సార్? అంటే కొంతమంది ఆయన సిద్ధాంతాలు మార్చేసుకున్నారు. ఒకప్పుడు అంటే మీరు పనిచేసినప్పుడు చూసుకుంటే ఆయన భావాలు వేరేగా ఉండేవి, ఆయన భావజాలం వేరేగా ఉండేది. చెగువేరా లాంటి వాళ్ళతోటి ఆ భావజాలం అంటే విప్లవ భావాలు, అభ్యుదయ భావాలు ఉండేవి. ఇప్పుడు సనాతన ధర్మాన్ని పట్టుకొని ఇంకో మార్గంలోకి వెళ్ళారు. అంటే ఇంత మనిషిలో ఒక కాంట్రాడిక్షన్ అనేది ఉంది. తను తానే కాంట్రాడిక్ట్ చేసుకునేటువంటి మనిషి. నిన్న ఒకటి చెప్తారు, ఈరోజు ఇంకోటి మాట్లాడతారు అని కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అంటే సార్ సనాతన ధర్మం అనేది తప్పేంటి సార్? అది తప్పేంటి? వద్దా అండి? హిందుత్వం అనేది తప్ప? ఇస్లాం అనేది తప్ప? క్రిస్టియన్ అనేది తప్ప? సార్ ఈ చూసే సౌండ్ వినే విధానమే సార్, చూసే కళ్ళు చూపేశారు. దీన్ని ఎలా చూడాలో అలా చూస్తే చాలు సార్. ఇది రకరకాలుగా ఊహించుకొని చూసిన వాళ్ళకి అలా కనిపిస్తుంది. అది రకరకాలుగా వినే వాళ్ళకి అలా విన్న వాళ్ళకి అలా వినిపిస్తుంది. అంతే, తప్పు ఏమీ లేదు సార్. ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకోవడం తప్పే వస్తారంటారు. దాన్ని మీరు ఏదో క్రియేట్ చేసుకున్నంత మాత్రం అది ఆయనేం మారరు. మీ వల్ల ఏదో అవుద్దంటే అసలు జరిగే పని కాదు. అంటే మారరు సెన్స్ అనేది తను క్లియర్గా ఉన్నంత వరకు ఎందుకు మారాలి సార్? దాన్ని ఏముంది? ఇప్పుడు మనమే చూస్తున్నాం కదా, పొలిటికల్గా మాట్లాడే ఇది నాది కాదనుకోండి, కానీ అవన్నీ తప్పులు జరిగేవన్నీ చూసేవన్నీ తప్పులు, అబద్ధాలే తెలుస్తూ ఉన్నాయి. ఏం చెప్తుంది దాని గురించి మనం మాట్లాడదాం. అంటే సిస్టమ్ అనేది ఇలా ఉండాలి అనేది చెప్పడం తప్పనుకుంటే ఎలాగా? ఆయన ఒక్కరి గురించి మాట్లాడితే ఏమైనా కామెంట్ చేయవచ్చు. మాట్లాడేది ప్రజల గురించి, మన సంక్షేమం గురించి, మన బాబు దీని గురించి.
సనాతన ధర్మం అంటే హిందుత్వం, తప్పేంటది? ఉమ్. అతను వేరే ఎవరిని ఇచ్చేయట్లేదు కదా దాన్ని. అవును. వేరే మతాల వాళ్ళని ఎవరిని తప్పు అసలు చేయట్లేదు. ఎందుకు సార్? ఎప్పుడు లేదు సార్. అవును. ఉమ్. మన దీంట్లోనే ఉంది, మొత్తం నెగిటివ్నెస్ మనలో ఉందంత. అది పోయి ఎంతో పోద్ది త్వరగా, అది కూడా అయిపోయింది, దగ్గరలో క్లియర్ అయిపోతుంది. అంటే పర్సనల్గా వస్తే మీరు ఆయనకి అంటే ఎలా, ఈ కేవలం ప్రొఫెషనల్గానే ఉండేవాళ్ళ, లేకపోతే వేరే పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేవాళ్ళు అట్లా? సార్ అంటే నేను ఎప్పుడు నా వృత్తిపరంగానే ఉండేవాడిని. ఆయన ఏదన్నా కొంచెం ఇంకా మనసు విప్పి మాట్లాడినా కానీ అంతటి విని నేను అక్కడికి వదిలేసేవాడిని అంతే. ఎప్పటికీ ఓకే. నేను ఇప్పటికీ నేను బిగినింగ్ డేస్ ఎలా ఆయన కలిసి మాట్లాడతాను, ఎలా పిలుస్తాను, ఎలాగ ఉంటానో, ఉమ్. ఇన్ని ఏళ్ళు అయినా కానీ నేను అలాగే ఉన్నాను. ఓకే. నేను అలాగే ఉంటాను. అంటే నేను అంత ఇదిగా ఆయన దగ్గరగా ఉన్నారు నాకు ఎప్పుడు అది లేదు. ఉమ్. ఆయన ఫ్రీనెస్ అయింది. ఆయన ఏం మాట్లాడినా కానీ అంతవరకే తీసుకుంటాను. ఏది బయటకు రాకూడదు, అంతవరకు వదిలేస్తాను. నా వృత్తి గురించి ఏదో ఉందని ఆయనతో డిస్కస్ చేస్తాను. ఆయనతో ఎప్పుడు ఉంటాను అంతవరకు. ఆయన ఆనంద్ సాయి గారు కొంచెం క్లోజ్ గా ఉండేది కనపడతారు సార్. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ సార్, బాగా ముందు నుంచి, బిగినింగ్ నుంచి. అదే. అంటే ఫ్రెండ్షిప్ అనేది కానీ ఆనంద్ సాయికి కూడా ఒక కోరిక ఉండేదండి, మాతో అంటూ ఉండేవారు పాప ఆయన. అంటే బాగా క్లోజ్ నాకు కూడా ఆనంద్ సాయి గారు. అంటే చూడండి సార్, ఇప్పుడు ఒక జర్నీ చూస్తే మా అందరిది విజయ్ మాస్టర్ అంటే కళ్యాణ్ గారి యాక్టింగ్ నన్ను ఒక ఇండస్ట్రీ ఇంత పేరు తీసుకొచ్చి, అలాగే ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్గా తీసుకొచ్చి పెట్టి, ఇది సినిమాలో వద్దని బయటకు వెళ్ళిపోయి ఏమేం చేశారు ఆయన, ఏ స్థాయికి వెళ్ళారని తెలుసు. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటూ ఉండేవారు ఆయన, ఆనంద్ సాయి గారు. తమిళ్లో చెప్తాను, తర్వాత తెలుగులో చెప్తాను. డే ఇది తెలుగు రజనీకాంత్ అనేవాడు, అంటే తెలుగులో రజనీకాంత్ నువ్వు అనేవాడు. ఆనంద్ సాయి నోట్లోంచి పలికేదండి. ఎవరిని? కళ్యాణ్ గారిని. ఓకే. అప్పటి నుంచి అనేవాడు ఆ మాట. ఓకే. అంటే ఆ రోజు నుంచే వీడు తెలుగులో రజనీకాంత్ మీతో అనేవాడా? అంటే తను ఏదో సంథింగ్ తెలియదు, అలాంటిది నాకు ఆ సౌండ్ ఇంకా గుర్తుంది. అది అంటే నేను ఆయన్ని బయట చూసినప్పుడు, స్టేజ్ డయాస్ మీద ఎక్కినప్పుడు, అంటే నేను రజనీకాంత్ గారితో వీళ్ళందరితో వర్క్ చూస్తున్నాను నేను. ఆ జనాల రియాక్షన్ ఎలా ఉంటుంది, ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రజనీ గారు వస్తే ఆయన చూస్తే ఎలా ఉంటుంది, యాస్టిస్గా అలాగే చూసాం. అది ఏదో చెప్పినంత మాత్రం కావలేదండి, కానీ ఎవరిదో ఒక నోట్లో నుంచి అలా అనిపిస్తుందంటే అది చూసిన తెలిసి నిజం మాట్లాడారు ఆయన అంతే. ఆ నిజమే ఆయనకి ఇప్పటికీ ఆ దగ్గరలోనే ఉందంటే. ఆనంద్ అంటే ఆయనకి అంత ఇష్టం, ఆయనకి ఆనంద్ గారు అంటే అదే ఇష్టం. అది యాదాద్రి టెంపుల్ గ్రేట్, చిన్న విషయం, అవకాశం తనకు వచ్చింది. చూడండి, పెద్దలకు రాలేదండి అది. అది ఎందుకు వస్తుంది? అదే సార్ డెడికేషన్. అంటే ఒక మంచి మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ కి ఇలాగే ఉంటుంది లైఫ్ అనేది, అంతే, ఇంకేం కాదు. ఇంకా బ్యాడ్ ఉండేవాళ్ళు రకరకాల వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మన వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆనంద్ అనేది నాకు ఒక ఇది మీరు అడిగారు కాబట్టి ఒక చిన్న మాటగా చెప్పాలనిపించింది. అంటే తనకు అప్పుడే తెలిసిపోయింది ఈయన ఏంటి రేపు ఏం కాబోతున్నాడని. సార్ నిజం సార్ అది. అవును. అదే నేను రామారావు గారితో వర్క్ చేస్తున్నాను, కృష్ణ గారితో వర్క్ చేశాను, నాగేశ్వర గారితో వర్క్ చేశాను, కృష్ణరాజు గారితో, అన్నయ్య అందరితో చేస్తున్నాం కదా. కలిసి పనిచేసే అవకాశం కలిగింది. అలాగే ఇంత కూడా కలిసి పనిచేసే అవకాశం దొరికింది. కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉండింది ఒక ఇదైతే ఇందులో మాత్రం చూసింది ఇంకొకటి చూసాం. అలాంటప్పుడు ఎందుకు అనిపిస్తారు అది? అదే అంటాం కదా, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మన పిల్ల జమీందారులో, నాకు బాగా ఇష్టమైన మాట అది. అంటే గెలుపుది ఏముంది, మహా గెలిస్తే నువ్వు ప్రపంచాన్ని తెలుస్తావేమో, ఒక్కసారి ఓడిపోయే చూడు, ప్రపంచం ఏంటో నీకు తెలుస్తుంది అనేది. ఇది సార్ నిజం. అదే అది ఆయనే సార్. అదే అసలు ఆయన నిజంగా అది పొలిటికల్ గా చూసుకున్నా కానీ ఏమైనా అనుకుంటుంది, నిజం సార్. ఆయన ఓడిపోయారని అనుకునే వాళ్ళకి ఓడిపోయి ఉండొచ్చేమో, కానీ ఓటమే లేదు ఆయనకి. అది అంత దగ్గర చేసింది ప్రజల్ని, వీళ్ళందరినీ అంత దగ్గర చేసి దగ్గర. ఆయన దానివల్ల ఇంకా ప్రజలకు ఇంకా దగ్గర అయిపోయాడు. దాని ఫలితం మొన్న కనిపించింది అది. సార్ ఇది ఎక్కడ పోదు, ఇది జస్ట్ బిగినింగ్ అంతే. చాలా బ్యాలెన్స్ ఉంది.
బ్యాలెన్స్ అన్ని ఇచ్చేయాలి కదా, తప్పదు కదా. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. ఏంటి అసలు ఓజీ మీద అంత ఉంది జనాలకి? ఓజీ గ్రేట్ మూవీస్. ఉమ్, నేను ఇప్పటి వరకు పనిచేసిన కళ్యాణ్ గారి సినిమాల్లోకి ఉమ్. బెస్ట్ మూవీ నా పర్సనల్ ఫీల్. అవునా? అలా ఇలా ఉండదు. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంతే. ఓజీ. ఇప్పుడు నేను దాన్ని మాట్లాడకూడదు. మనం అదే. అలాంటి సందర్భం వస్తే ఒకటప్పుడు నేనే పిలుస్తాను, దాని గురించి మాట్లాడదాం సార్ అంటాను, ప్లీజ్ వచ్చేయండి మీరు అంతే. అట్లాగే ఎందుకంటే ఆ సినిమా అంత డెడికేషన్ తీసిన డైరెక్టర్ గురించి కూడా చెప్పాలి, సుజిత్ దాని వెనక సూపర్, దాన్ని నమ్మి చేసిన ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి, ఉమ్. దానికి బ్యాక్గ్రౌండ్ లో ఉండి దానయ్య గారేగా. దానయ్య గారు దాని బ్యాక్గ్రౌండ్ లో ఉండి బ్యాక్ బోన్ గా పనిచేసిన కొందరు వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులుగా వాళ్ళ శక్తులు, ఉమ్, అలాంటి వాళ్ళ గురించి కూడా చెప్పాలి ఒకరోజు. ఉమ్. అందువల్ల దాన్ని చెప్పండి. ఎప్పుడు వస్తుంది సార్ ఎంతగా సినిమా? నేను వెయిటింగ్ ఇలా. హరిహర వీరమల్ల అయితే మే 9న ఇచ్చారు, కానీ ఇంకా పూర్తి కాలేదు. మీ వర్క్ పూర్తి అయిపోయింది. అయిపోయింది సార్, అది లేదు, అయిపోయింది. ఈయనదే హీరో గారిదే ఉంది అని చెప్పేసి. అయ్యే ఉంటుంది, అయిపోతుంది, చిన్నవే ఉంటుంది, అది ఇబ్బంది ఏం కాదు. అంతేనా? అయిపోతుంది. అంటే ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా అది date. అయిపోతుంది, ప్లాన్ చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఇంకా 2-3 రోజులు ఇస్తే చాలు హీరో గారిది అని చెప్పేసి అన్నారు. అఫ్ కోర్స్ అయిపోవచ్చు, అది వాళ్ళు ప్లానింగ్ చేస్తారు. ఈవెన్ ఈ హరిహర వీరమల్లు కూడా సినిమా బిగినింగ్ టైంలో యాక్షన్ సీన్లు ఆయన కరసం చేస్తున్నటువంటివి కూడా చాలా వైరల్ అయ్యాయి ఫోటోలు. అదే సార్ అనేది, సినిమాకి నేర్చుకున్నాను అనేది ఎక్కడ లేదు. మీరున్నారా అప్పుడు అక్కడ? ఆ, నేర్చుకున్నాను. మీ ఆధ్వర్యంలో జరిగిందా? ఫారెన్ మాస్టర్స్ కూడా వచ్చి పనిచేసారు దానికి, ఫారినర్స్ అందరూ వచ్చి పనిచేసారు దానికి. అంటే ఇది నేర్చుకున్నానని ఎప్పుడు ఉండరు ఆయన. ఓకే. సినిమాకి సాధనే, ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి, నేర్చుకుంటూనే ఉండాలి అనేది మనస్తత్వం అయింది. ఓకే. ఆ సినిమా గురించి చెప్పండి. అంటే రిలీజ్ వచ్చేసింది కాబట్టి నేను అది రిలీజ్ బిఫోర్ ఏదైనా ఉంటే మాట్లాడదు, తప్పకుండా చెప్తాను. మీ యాక్షన్ అంటే యాక్షన్ అనేది వేరే, అంటే అది కథే స్క్రిప్టే వేరు టోటల్ గా. అదే అంటే అంటే ఇది 17వ శతాబ్దంలో జరిగే అదే అంటున్నాను కదా, ఆ స్క్రిప్ట్ గురించి చెప్పి తర్వాత మాట్లాడితే బెటర్. అది ఇలాగే మీరు ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత బద్రీత్ అడిగారు, అలాగే రిలీజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ పెట్టండి మీరు అలాగా దాని గురించి చెప్తే బాగుంటుందని నాకు ఫీల్. అదే. అంటే ఈ మిగతా ఫైట్ లాగా అయితే ఉండవు కదా ఇందులో హరిహర? అసలు లేదండి, అది నేను అది ఇప్పుడే మనం చెప్తే బాగోదు అనేది నా ఫీల్, అంత ఇంకేం కాదు. రిలీజ్ అయిన తర్వాత దాని గురించి వేరే లెవెల్ ఉంటుంది, నో డౌట్. అంతే 100%. అంటే మేకింగ్ అవుట్పుట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. రత్నం గారు అక్కడ అసలు ఏం ఆయన కాదు, డైరెక్టర్లు మారారుగా. వాటెవర్ సార్, డైరెక్ట్ మారిన సోల్ మారదు కదా సార్, ఎక్కడ పోదు సార్. అదే సోల్ అనేది ఒకటే కదా. ఈ అబ్బాయితో పని చేశారు మీరు, జ్యోతితో ఈ సినిమాకి? బాగా తెలిసిన వ్యక్తి, అంతకుముందు సినిమా కూడా నేను వర్క్ చేస్తున్నాను. అవునా? దాన్ని బట్టి అది వేరే ఒక స్థాయిలో ఉంటుంది. ఓకే, నో డౌట్. సో అలా మొత్తానికి బద్రి అనే సినిమా, సో అంటే చాలా మంది కెరీర్ ఇచ్చిన సినిమా అది. నిలబెట్టింది కదా సార్, నిలబెట్టింది. అంటే మీరు 25 ఏళ్ళైనా కానీ ఇప్పుడు బద్రి గురించి మనం మాట్లాడుకునే స్థానం కలిగిందంటే అది ఇప్పటికీ జనాల్లో ఉండిపోయినందువల్ల. జనాల్లో నుంచి పోయి ఉంటే మనం మాట్లాడుకునే ఛాయిస్ లేదు. ఇప్పటికీ అంటే 25 ఏళ్ళు అయినప్పుడు కూడా బద్రి అనేది చెప్పుకుంటానే ఉన్నాం, దాని గురించి ఆ డైలాగ్స్ చెప్పుకుంటానే ఉన్నాం, పాటలు చెప్పుకుంటానే ఉన్నాం, ఆయన యాక్షన్. ముఖ్యంగా మా రమణ గోకులం అమేజింగ్. ఆయనే కదా సార్. ఇప్పుడు చూడండి, అంటే రమణ గోకుల్ని కలిసింది ఇండస్ట్రీకి తీసుకొచ్చి ఎవరు సార్ చెప్పండి? కళ్యాణ్ గారు. అలాంటి ఒక వాయిస్ ఉంటే బాగుంటుంది, అలాంటి మీదే. అదే సార్, ఆ మైండ్ అనేది రొటీన్ గా ఉండదు సార్. అది అందులో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళకే ఆ రుచి తెలుస్తుంది సార్. అది ఆ టేస్ట్ అంటాం కదా, అది అంతే. ఆ పాట ఏ చికిత అనే పాట ఎన్నండి బాబు, అందులో ఏ సాంగ్ అని చూడండి మీరు. బంగాళాఖాతంలో పాట ఎడిటర్ మార్తాన్ వెంకటేష్ గారు, ఆయన కూడా ఏదో ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఎడిటింగ్ అనేది కళ్యాణ్ గారి దగ్గర నేర్చుకున్నాను అనేది. చూడండి, అంటే ఎవరిని వదలలేదు, అంటే ఇప్పుడు ఆయన ఫేమస్ ఎడిటర్. ఆయన ఆ ఎడిటర్ నోట్ నుంచి ఆ మాట వచ్చిందంటే ఎంత నేర్చుకుని ఏముంటే తెలుస్తుంది. పైగా వాళ్ళ నాన్నగారు ఫేమస్, చాలా పాపులర్ ఎడిటర్. అలాగా మా అందరిని ఒక దీంట్లో తీసుకెళ్లి పెట్టారు ఆయన. ఆయన వెనకతో మేము ఉన్నాము కానీ మమ్మల్ని తీసుకెళ్లి ఇంకొక స్థాయిలో పెట్టారు ఆయన. అంటే మీరు ఇలాంటి ఆలోచనలే ఉండరా అని ఉన్నందువల్లే ఇప్పటికీ ఇప్పుడున్నా కానీ ఇంత జనరేషన్ లో కూడా ఇంత టఫ్ దీంట్లో పనిచేస్తున్నామంటే ఆ ఒక మైండ్ సెట్, ఆ ఒక క్రియేషన్.
అంటే నేను ఈ రకం మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తామంటే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఇంకా అందరూ ఎవరు ఇంకా మర్చిపోరు. అందరు ఇలా ఉన్నారు సార్. అదే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాలి దగ్గర? ఇంకేముంది, అది దాన్ని మనం అంతే. ఇంకా బద్రీ అనేది బద్రియే అంతే. దీంట్లో అందరు పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు తెచ్చిపెట్టింది కాబట్టి ఇలాగే ఉంటే బాగుంటుంది. అందరు మైండ్ సెట్ కలిసి పనిచేస్తే ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ ఏదంటున్నారు కదా, ఈ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. బద్రి గురించి ఆ అనుభవాలతో పాటు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. ఆయన గుణగణాలు ఏంటో, ఆయనతో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే ఎక్స్పీరియన్స్ మీరు చెప్తా ఉంటే నిజంగా చాలామంది ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ మనకి మీ మాటల ద్వారా తెలుస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఆయన హీరోగా అని చెప్పేదానికన్నాను, నా పర్సనల్గా ఆయన చూసే విధానం ఏంటంటే, హీరో అనేది మాకెవరంటే అంటే మా లాంటి జనరేషన్కి, మేము వచ్చిన ఇండస్ట్రీ వచ్చిన ఆ టైంలో ఆ పీరియడ్లో అంటే మాకు హీరో అనేది ఎవరని చెప్పాలంటే మాకు చిరంజీవి గారే మాకు హీరో. అంటే ఆయనే మాకు గైడ్. ఆయన చేసే ప్రతి ఒక్క ఇదే మమ్మల్ని, ఆయన ఇలా చేసి మనం ఏం చేస్తున్నారో క్వశ్చన్ దీంట్లో పెట్టింది మమ్మల్ని. అంటే ఆయన్ని మేము అలా చూసాం. ఇప్పుడు మిగతాది ఈయన హీరో అనే దానికన్నాను, ఈయన టోటల్గా ఇంతమంది కుటుంబాలతో పాటు తీసుకెళ్తున్న ప్రజానాయకుడని అనాలి సార్. ఆయన అంతేనా? ప్రజల వ్యక్తి అయినా అంతే. అంటే హీరోయిజం అనేది వేరు, ప్రజల అంటే ఏమంటామని నాకు అది ఎలా చెప్పాలో అనేది, అది కరెక్ట్ ఏ వర్డ్ చెప్తే కరెక్ట్ అని తెలియట్లేదు. అలా వ్యక్తి అంతే సార్. ప్రజలలోంచి వచ్చిన నాయకుడు అంతే. ప్రజల్లో నుంచి పుట్టిన వ్యక్తి అతను అంతే. అంటే ఆయన ఏం ఉంచుకోడు సార్. ఆయన ఏదున్నా కానీ ఇలా ఇచ్చేసే ఒక వ్యక్తి అంతే. అది దాన్ని ఏమంటే కరెక్ట్ అనేది మీరే డిసైడ్ చేయాలి. అదే ఇప్పుడు ఆయన సొంత ఖర్చు సంపాదన కూడా పార్టీ కోసం, పార్టీ లేదు కదా అసలు. ఆయన గురించి అనే కొద్దీ మాట్లాడే కొద్దీ చాలా మాట్లాడాలని అనిపిస్తుంది. చాలా మంది లూజర్లు మాట్లాడుతూ ఉంటారు, ఆ మాటలు మనకు వద్దది. ఆయన ఏంటో మాకు తెలుసు, ప్రజలకు తెలుసు కాబట్టి అన్ని కరెక్ట్గా జరిగిపోతాయి. చిన్న టైమే ఉంది అంతే, అవి కూడా ఆ టైంలో అన్ని జరిగిపోతాయి. ఇప్పుడు అన్నయ్య కూడా తమ్ముడు చూసి గర్వపడుతున్నాడు. అంతే సార్, ఎవరికి ఉండదు సార్ చెప్పండి. అన్నయ్య ఒకటి అదే ప్రజారాజ్యం మధ్యలో ఆయన వదిలేశారు. నేను అది ఓకే, అదే అంటే ఆ రకం చూసుకున్నాడు, గర్వపడతా ఉంటారు, తను సాధిస్తున్నాడు. అదే రైట్స్ మాస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ భద్రి గురించి, అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి సో మీ అనుభవాల్ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.